ఆస్ట్రేలియాలో ప్రశాంతతను చీల్చుకుంటూ వచ్చిన ఒక మరణం. అసలు ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు? 'ఆహా'లో రీసెంట్‌గా వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మనల్ని ఆకట్టుకుందా? లేక ఆస్ట్రేలియా వీధుల్లో మనల్ని తిప్పి తిప్పి విసుగు తెప్పించిందా? పదండి ఈ రివ్యూలో చూసేద్దాం. ఈ సినిమా కథ ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన కొందరు తెలుగు వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. ఒక అనుమానాస్పద మరణం, దాని చుట్టూ అల్లుకున్న రహస్యాలు, ఇది బేసిక్ లైన్. తారక రామ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జ్యోతినాథ్, సాన్య ప్రధాన పాత్రలు పోషించారు. రాతలో బలం లేదు. ఒక థ్రిల్లర్ సినిమాకి స్క్రీన్ ప్లే ఊపిరి, కానీ ఈ సినిమాలో ఊపిరి ఉంది కానీ ఉత్కంఠ లేదు. ఒక సీన్ అయిపోగానే నెక్స్ట్ ఏమవుతుందా అని ఆడియన్స్కి ఆతృత కలగాలి, కానీ ఇక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుందో పసిపిల్లాడు కూడా చెప్పేయగలడు. నటీనటులు కష్టపడ్డారు, కానీ వాళ్ళ క్యారెక్టర్లో డెప్త్ లేదు. ఆస్ట్రేలియా లొకేషన్ల మీద పెట్టిన శ్రద్ధ కథ మీద పెట్టి ఉంటే బాగుండేది. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్లు షాకింగ్గా లేవు. ఇదొక రొటీన్ రివెంజ్ డ్రామాలా మిగిలిపోయింది. సినిమా చాలా చోట్ల సాగదీసినట్టు అనిపిస్తుంది. అవసరమైన షాట్స్ తీసేసి ఉంటే ఇంకొంచెం వేగంగా ఉండేది. బీజిఎం, కొన్ని సీన్స్లో బీజిఎం మరీ ఎక్కువైపోయింది. సైలెన్స్తో కూడా భయపెట్టొచ్చు, కానీ ఇక్కడ సౌండ్స్తోనే భయపెట్టాలని చూశారు. ఇది వర్కౌట్ అవ్వలేదు. ఏదో కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నారు, కానీ పాత ఫార్ములాలోనే చిక్కుకుపోయారు. కేవలం టైంపాస్ కోసం చూడాలనుకుంటే చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మీరు ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. మరిన్ని రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.